శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న కార్యక్రమాల పరంపరలో భాగంగా 1968లో శోభన్ బాబు నటించిన సినిమాల సమాచారంతో కూర్చిన 7వ భాగానికి స్వాగతం. మొదటి 9 ఏళ్లలో మొత్తం 36 సినిమాల్లో నటించిన శోభన్ బాబు 10వ ఏడాది అంటే 1968లో భార్య, చుట్టరికాలు, మన సంసారం, లక్ష్మీ నివాసం, వీరాంజనేయ వంటి మరో 9 చిత్రాల్లో నటించి క్రమంగా తన నటనను మెరుగుపరుచుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పేకేటి శివరాం దర్శకత్వంలో శ్రీదేవి కంబైన్స్ పతాకంపై తోట సుబ్బారావు, నల్లజర్ల వెంకట సత్యనారాయణ నిర్మించిన చుట్టరికాలు సినిమా 1968 జూన్ 22వ తేదీ శనివారం రోజున విడుదలైంది. ఈ చిత్రం కోసం దాశరథి, సి నారాయణ రెడ్డి, కొసరాజు, శ్రీశ్రీ వ్రాసిన గీతాలను ఘంటసాల స్వీయ సంగీత దర్శకత్వంలో పివి శ్రీనివాస్, పి సుశీల, ఎల్ఆర్ ఈశ్వరి, జిక్కి, జేవి రాఘవులు మధురంగా ఆలపించారు. శోభన్ బాబు, జగ్గయ్య, జయంతి, గుమ్మడి ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రంలో రేలంగి, అల్లు రామలింగయ్య, బాలకృష్ణ, రామచంద్రరావు, కృష్ణయ్య, కెవి చలం, హేమలత, రమాప్రభ, విజయశ్రీ, రాజశ్రీ, లక్ష్మి, బేబీ ప్రభ, కైకాల సత్యనారాయణ, కాంతారావు, కృష్ణకుమారి, రాజబాబు మొదలైన వారు నటించారు. బంధుత్వాల గురించి చక్కగా తెలియజేసిన ఈ సినిమాకు పాలగుమ్మి పద్మరాజు సంభాషణలు కూర్చారు. 1968 సంవత్సరంలో జూలై నెల నటభూషణ్ శోభన్ బాబుకి ఎంతో ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఒకే నెలలో కేవలం 24 రోజుల వ్యవధిలో ఆయన నటించిన 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 1968 జూలై 4వ తేదీన మన సంసారంతో ఎంటర్టైన్ చేసిన శోభన్ బాబు 19వ తేదీన లక్ష్మీ నివాసం, పంతాలు, పట్టింపులు చిత్రాలతో ఒకే రోజున డబుల్ ధమాకా ఇచ్చారు. ఆ తరువాత జూలై 27వ తేదీన జీవిత బంధంతో సందడి చేశారు. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేని కథాంశాలతో వైవిధ్యభరితమైన పాత్ర పోషణతో తెరకెక్కిన సినిమాలు కావడం విశేషం. సిఎస్ రావు దర్శకత్వంలో శ్రీకాంత్ ప్రొడక్షన్స్ నిర్మించిన మన సంసారం చిత్రం 1968 జూలై 4వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో శోభన్ బాబుతో పాటు గుమ్మడి, అంజలీదేవి, భారతి, శారద, రమాప్రభ, చలం మొదలైన వారు నటించారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి, దాశరథి, ఆరుద్ర ఈ సినిమా కోసం రచించిన గీతాలను టివి రాజు సంగీత దర్శకత్వంలో ఘంటసాల, పిబి శ్రీనివాస్, పి సుశీల, జిక్కి, ఎల్ఆర్ ఈశ్వరి ఆలపించారు. ఈ చిత్రం శోభన్ బాబు నటించిన 39వ చిత్రం కాగా బాక్సాఫీసు వద్ద అనుకున్నంతగా విజయం సాధించలేకపోయింది. వి మధుసూదన్ రావు దర్శకత్వంలో వీనస్ పద్మిని కంబైన్స్ పతాకంపై టి గోవిందరాజన్ నిర్మించిన లక్ష్మీ నివాసం చిత్రం 1968 జూలై 19వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో ఎస్వి రంగారావు లక్షాధికారి. ఆయన భార్య అంజలీదేవి, పిల్లలు గొప్ప కోసం డబ్బుని నీళ్లలా విలాసాలకి ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ కథలో ఎస్వి రంగారావు దగ్గర పనిచేస్తున్న నాగయ్య కొడుకుగా శోభన్ బాబు, కూతురుగా వాణిశ్రీ నటించారు. ఎస్వి రంగారావు వ్యాపారంలో నష్టపోయిన పరిస్థితుల్లో నాగయ్య, అతని పిల్లలైన శోభన్ బాబు, వాణిశ్రీ కలిసి ఎస్వి రంగారావు భార్య, పిల్లలకు ఏ విధంగా గుణపాఠం చెప్పి దారికి తెస్తారు అనే విషయాన్ని దర్శకుడు మధుసూదన్ రావు చాలా చక్కగా తెరకెక్కించారు. నాగయ్య కుమారుడు ఆనంద్గా శోభన్ బాబు, ఎస్వి రంగారావు కూతురు కల్పనగా భారతీ జంట నటన అందరినీ ఆహ్లాదపరిచింది. ఈ చిత్రంలో శోభన్ బాబుతో పాటు అప్పట్లో వర్ధమాన నటులుగా ఉన్న కృష్ణ, రామ్మోహన్ కూడా నటించారు. దుద్దె దొడ్డప్ప అనే కన్నడ చిత్రానికి ఇది రీమేక్. వాణిజ్యపరంగా విజయవంతమైన ఈ సినిమాలోని పాటలకు ఆరుద్ర సాహిత్యాన్ని అందించగా కెవి మహదేవన్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలో ఘంటసాల గానం చేసిన ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ ధర్మం అనే సందేశాత్మక గీతం బహుళ ప్రజాదరణ పొందింది. కెబి తిలక్ దర్శకత్వంలో శంభు ఫిల్మ్స్ బ్యానర్పై యార్లగడ్డ లక్ష్మీనారాయణ నిర్మించిన పంతాలు పట్టింపులు చిత్రం
1968 జూలై 19వ తేదీన విడుదలైంది. కళల పట్ల మక్కువ గల కళాకారుడు మురళి పాత్రలో శోభన్ బాబు నటన పలువురి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్ర కథలో భాగంగా శోభన్ బాబు తన ఊరు వదిలి వచ్చి పట్నంలో కళారంజని అనే నర్తకిని తీర్చిదిద్ది తాను మృదంగం వాయిస్తూ ప్రదర్శనలిప్పిస్తూ ఉంటాడు. ఒకనాటి నృత్య ప్రదర్శనలో తన నృత్యానికంటే అతని మృదంగ విన్యాసానికి ప్రశంసలు రావడంతో కళారంజని అతన్ని అవమానపరుస్తుంది. ఆమెను మించిన నర్తకిని తయారు చేస్తానని శోభన్ బాబు పంతం పడతారు. తన ఆశయ సాధనకు తగినవారుగా ఊరి చివర నాట్యం చేసి జీవనోపాధి పొందుతున్న వాణిశ్రీ, గీతాంజలిని నృత్య కళాకారులుగా తీర్చిదిద్ది పట్నంలో ప్రదర్శనలు ఇప్పించి చివరకు కళారంజన్ని ఓడిస్తారు. ఆ తరువాత జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం వాణిశ్రీతో శోభన్ బాబుకి వివాహం జరగడంతో ఈ సినిమాకు శుభం కార్డు పడుతుంది. ఈ చిత్రంలో ఇతర పాత్రల్లో మాలతి, రమాప్రభ, రమణారెడ్డి, గుమ్మడి, ఛాయాదేవి, పొట్టి ప్రసాద్ మొదలైన వారు పాత్రోచితంగా నటించి ఈ చిత్ర విజయానికి దోహదపడ్డారు. మొదట ఈ చిత్రంలో మురళి పాత్రకు నటశేఖర కృష్ణను అనుకున్న కారణాంతరాల వల్ల శోభన్ బాబును తీసుకున్నారు. తన పాత్ర పరిధి మేరకు అభినయించి శోభన్ బాబు ఆ పాత్రకు పరిపూర్ణత చేకూర్చారు. విజయవంతమైన ఒక మరాఠీ చిత్ర కథను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో మొత్తం 12 పాటలు ఉండగా వాటిలో 7 పాటలు శ్రీశ్రీ వ్రాయడం ఒక విశేషమైతే, ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు అఖిల భారత స్థాయిలో అవార్డు అందుకోవడం మరో విశేషం. పంతాలు పట్టింపులు చిత్రం ఆర్థికంగా విజయం సాధించలేకపోయినా ఒక ప్రత్యేకమైన అంశంతో రూపొందించిన ఈ చిత్రంలో శోభన్ బాబు నటన ప్రేక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. మురుగా ఫిల్మ్స్ బ్యానర్పై ఆర్ముగం నిర్మించిన జీవిత బంధం సినిమా 1968 జూలై 27వ తేదీన విడుదలైంది. ఘంటసాల సంగీత దర్శకత్వం వహించిన ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైనర్గా విజయవంతమైన ఈ చిత్రంలో శోభన్ బాబుతో పాటు కాంతారావు, కృష్ణకుమారి ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో రాజనాల, రామకృష్ణ, రాజసులోచన, గీతాంజలి, చలం, సూర్యకాంతం మొదలైన నటీనటులు పాల్గొన్నారు. విద్వాన్ రాజశేఖర్ కథ, మాటలు, పాటలు అందించిన ఈ చిత్రానికి ఎంఎస్ గోపీనాథ్ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు. ఈ సినిమాలో ఘంటసాల స్వీయ దర్శకత్వంలో ఆలపించిన తెగిపోయిన గాలిపటాలు, విడిపోయిన ఈ హృదయాలు అనే పాట సంగీతాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో మహీజావ్ ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మించిన వీరాంజనేయ అనే చిత్రం 1968 ఏప్రిల్ 5వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో టైటిల్ రోల్ ఆంజనేయుడిగా అర్జా జనార్దన్ రావు నటించగా మిగిలిన పాత్రల్లో కాంతారావు, అంజలిదేవి, ఎస్వి రంగారావు, జి వరలక్ష్మి, ముక్కామల, మిక్కిల్నేని, ప్రభాకర్ రెడ్డి మొదలైన వారు నటించారు. ఈ సినిమాలో నారద పాత్ర పోషించిన శోభన్ బాబుతో పాటు కాంచన, జయంతి, నాగయ్య, జగ్గయ్య, సత్యనారాయణ, రామకృష్ణ వంటి నటులు కూడా అతిథి పాత్రలు పోషించడం విశేషం. ఈ సినిమాకి సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో ఘంటసాల, బాలమురళీకృష్ణ, పిబి శ్రీనివాస్ పాటలు, పద్యాలు బహుళ ప్రేక్షకాదరణ పొందాయి. కౌముది ఫిల్మ్స్ బ్యానర్పై కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఎంఎస్ రెడ్డి నిర్మించిన కలిసిన మనసులు సినిమా 1968 అక్టోబర్ 11వ తేదీన విడుదలైంది. తల్లిదండ్రులతో, అక్క చెల్లెళ్లతో, అన్నదమ్ములతో, చివరికి కన్న పిల్లలతో కలిసి చూడదగిన కమనీయ కుటుంబ కథాచిత్రంగా ఈ సినిమా పలువురు ప్రశంసలు అందుకుంది. దర్శకేంద్రునిగా పేరుగాంచిన రాఘవేంద్రరావు ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా వ్యవహరించారు. శోభన్ బాబు, వాణిశ్రీ నటించిన ఈ చిత్రంలో రేలంగి, జగ్గయ్య, రామ్మోహన్, అల్లు రామలింగయ్య, రావి కొండలరావు, భారతి, మాలతి, మీనాకుమారి మొదలైన వారు నటించారు. ఈ సినిమా కోసం దేవులపల్లి, ఆత్రేయ, ఆరుద్ర సాహిత్యానికి మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో బాలమురళీకృష్ణ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి ఆలపించారు. ఇక ఈ చిత్ర కథాంశం విషయానికి వస్తే, రామాపురం గ్రామంలో రేలంగి ఒక మోతుబరి రైతు.
ఆయన దయా దాక్షిణ్యాలతో శోభన్ బాబు పట్నంలో చదువుతూ ఉంటాడు. రామాపురంలోనే ఉండే రిటైర్డ్ హెడ్ మాస్టర్ అల్లు రామలింగయ్య కూతురు భారతి శోభన్ బాబుల చిన్ననాటి పరిచయం ప్రేమగా మారుతుంది. రకరకాల ఊహించని మలుపులతో ఎన్ని ఆటంకాలు కలిగినా చివరికి శోభన్ బాబు భారతిల వివాహం జరగడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ సినిమాలో నిజాయితీకి, త్యాగ నిరతికి మారుపేరుగా నిలిచిన శోభన్ బాబు నటన మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొంది. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అంజలీదేవి సమర్పణలో చిన్నీ బ్రదర్స్ బ్యానరుపై చిన్నారావు నిర్మించిన కుంకుమ భరిణ చిత్రం 1968 నవంబర్ 15వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో శోభన్ బాబుతో పాటు అంజలీదేవి, కాంతారావు, రాజశ్రీ, గీతాంజలి, పద్మనాభం, విజయలలిత, రాజన్నాల, ఎస్వి రంగారావు మొదలైన వారు నటించారు. సి నారాయణ రెడ్డి సాహిత్యానికి ఆదినారాయణరావు సంగీతాన్ని అందించారు. ఇదే ఏడాది అంటే 1968 సంవత్సరంలో ఆంధ్ర పత్రిక నిర్వహించిన ఫిల్మ్ బ్యాలెట్లో శోభన్ బాబు మంచి మెజారిటీతో ఉత్తమ సహాయ నటునిగా ఎన్నికయ్యారు. అయితే ఉత్తమ నటునిగా ఎన్నికయ్యే రోజు కోసం ఆయన నిరంతరం శ్రమిస్తూనే ఉండేవారు. ఈ ఎపిసోడ్ ముగించే ముందు శోభన్ బాబు ఎవరైనా చెప్పిన మంచి మాటలను ఎంత సిన్సియర్గా పాటిస్తారో తెలియజేసే ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. 1967లో 10, అలాగే 1968లో 9 శోభన్ బాబు నటించిన సినిమాలు విడుదలయ్యేసరికి ఎంఎస్ రెడ్డి గారికి శోభన్ బాబుపై మంచి నమ్మకం ఏర్పడింది. దాంతో వరుసగా 5 సినిమాల్లో శోభన్ బాబును హీరోగా తీసుకున్నారు. పారితోషికం కూడా ఇతరుల కన్నా ఎక్కువగా ఇచ్చేవారు. అది కూడా చెప్పిన సమయానికి టంచన్గా ఇచ్చేవారు. అంతేకాదు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పేవారు. ఏ రోజు ఖర్చులు ఆ రోజే చూసుకోవాలని, మర్నాటికి వాయిదా వేయకూడదని చెప్పేవారు. అంతేకాకుండా అసలు అప్పే చెయ్యకూడదని, ఒకవేళ చేసినా ఉన్న దాంట్లో 4వ వంతు మాత్రమే చేయాలని సూచించేవారు. ఆ మాటలు శోభన్ బాబును ఎంతో ప్రభావితం చేశాయి. ఆయన చెప్పిన జాగ్రత్తలనే అలవాటుగా మార్చుకున్న శోభన్ బాబు వాటిని తన జీవితంలో ఎదగడానికి సూత్రాలుగా మలుచుకున్నారు. ఆ విధంగా చిత్రసీమలో అడుగుపెట్టిన మొదటి 10 ఏళ్లలో శోభన్ బాబు 45 చిత్రాల్లో నటించి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక హీరో ఇమేజ్ని సాధించారని చెప్పవచ్చు. ఆ మరుసటి సంవత్సరం అంటే 1969లో శోభన్ బాబు మంచి మిత్రులు, బంగారు పంజరం, విచిత్ర కుటుంబం, బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, మాతృదేవత, ప్రతీకారం వంటి 12 చిత్రాల్లో నటించారు. మరి ఆ వివరాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.